డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు నిరసనకు దిగారు. అర్హులను పక్కన పెట్టి అన్యాయం చేశారని బాధితులు ఆరోపించారు. లక్కీ డ్రా ద్వారా 1100 మంది అర్హులను ఎంపిక చేశారని, అయితే ఇప్పటి వరకు కూడా ఎంపికైన వారికి ఇళ్ల పట్టాలు అందించలేదని బాధితులు తెలిపారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద వారు ఆందోళన చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఇళ్ల పట్టాలు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని పంపించేశారు. తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్ లో నాకు పేరు వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్ లో సంయమనం పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ పంపారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మమ్మల్ని మా బాధ పట్టించుకోవట్లేదు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్డీఓ ఆఫీస్ లో ఏం చెప్పిందంటే, మీరు 15 రోజుల పాట మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసిస్టెంట్ చేయండి అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ కు ఫోన్ ద్వారా మాట్లాడిండు. కానీ మాకు ఇంత ఆర్డీఓ ఆఫీస్ కాడికి వెళ్ళినాము. వెళ్తే ఆయన ఏమంటాడు, ఆర్డీఓ గారు ఇంకా 3-4 నెలల ముచ్చట చెప్తుండు. సార్ మీరు చెప్పారుగా అంటే చెప్పంగానే అయితే ఆ ముచ్చట అంటే కాదు సార్, మీరే కాదు సార్ 15-20 రోజులలో అయినారు, మరి ఇంకా అయితే లేదు సార్ అంటే అంటామా అనగానే అవుతుంది. అది ఉట్టే మాటలేనా? అది పెద్ద ప్రాసెస్ ఉన్నది. వాళ్ళ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ ప్యాకేజ్ ఎవరికి వచ్చిందో చూడాలి, వాళ్ళని ఖాళీ చేయాలి, మిమ్మల్ని అంటాడు. చిన్న విషయమా? ఇక ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎర్రవల్లి దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సుమిత్ర, గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్, అలాగే విధంగా పేదలకు కూడా ఇందులోనే కలిపి నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో గత ప్రభుత్వము ఒక జాబితాను ఫైనలైజ్ చేసే ముందే కొన్ని ఆరోపణలు వచ్చి ధర్నాలు జరిగిన నేపథ్యంలో వారు మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. మళ్ళీ అధికారులు వెరిఫై చేసి ఒక జాబితా తయారు చేసి 1100 మందికి లక్కీ లాటరీ ద్వారా వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిగా పలానా వారికి వచ్చిందని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. కానీ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారికి ఆ డబుల్ బెడ్రూమ్లు అనేది అందలేదు. కేవలము వారికి అనౌన్స్ చేసిన వరకే మిగిలిపోయింది. తాము గొడ్డు గోదా ఇల్లు అన్ని కోడిపోయి ముంపు బాధితులము రోడ్డు పైన ఉన్నామని చెప్పి కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో రాజీవ్ రహదారి పైన కూడా ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తీవ్ర స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఎలక్షన్స్ జరిగే లోపు ఎలాగైనా కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం మారినా కూడా తమకు డబుల్ బెడ్రూమ్లు ఇంకా అందలేదని చెప్పి కూడా బాధితులు మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వీళ్ళందరూ వెళ్లి కూడా తమ నిరసనను తెలియజేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓతో కూడా ఫోన్ లో మాట్లాడి ఆ సమస్యను సత్వరం పరిష్కరించాలని చెప్పి ఎవరెవరికైతే సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందో వారికి ఆ ఇండ్లు గృహప్రవేశాలు చేయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎంత చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదని ఒకవైపు, దానిలో ఇంకా కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పి కూడా లబ్ధిదారులు చెప్తున్నటువంటి నేపథ్యం, కేవలం తమ కార్యకర్తలకే ఇచ్చారనేటువంటి ఆరోపణలు ఇలా విభిన్న కోణాల్లో ఇది ఎప్పటికప్పుడు కొత్తగా సమస్య తలెత్తుతోంది. బాధితులు మాత్రం ఎప్పటికప్పుడు తమ అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగినా కూడా తమకు ఆ ఇల్లు మాత్రం దక్కలేదని చెప్పి తమ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు గారు కాబట్టి వారిని అడుగుతామని చెప్పి కూడా ఈ రోజు అంతా కూడా వెళ్లి ఫామ్ హౌస్ ముందు గేట్ దగ్గర లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు చేరుకొని వాళ్ళు తరిమేయడం జరిగింది. నిర్వాసితులు మాత్రం చెప్తున్నారు, మేము అన్ని కోల్పోయి ఈ రాష్ట్ర కోసము ప్రాజెక్ట్ కోసం భూములు, ఇల్లు, గొడ్డు గోదా అన్ని త్యాగం చేసినా తమకు కనీసం ఉండడానికి గూడు కూడా కల్పించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్స్.